మెదక్ కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచన. రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం. మెదక్లో కుండపోత వాన. మహిళా పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ని ముంచెత్తిన వరద. హాస్టల్లో సుమారు 80 మంది స్టూడెంట్స్. గంట గంటకు పెరుగుతున్న వరద. తమని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విద్యార్థుల విజ్ఞప్తి. మెదక్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 12 మంది సహాయం కోసం ఎదురుచూపులు. ఇప్పటికే మెదక్ చేరుకున్న కామారెడ్డి డిఆర్ఎఫ్ బృందాలు. మెదక్ జిల్లాలోని హాస్టళ్లలో చిక్కుకున్న 400 మందికి పైగా విద్యార్థులు. తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అధికారులు. స్థానికుల సాయంతో ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్. సూర్యాపేట జిల్లాలో ఎడతెరిపి లేని వాన. హుజూర్ నగర్, చింతలపాలెం మండలాల్లో నీట మునిగిన పంట. ఆందోళనలో అన్నదాతలు. విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం. స్తంభించిన జనజీవనం. పలు కాలనీల్లోకి మోకాళ్ల లోతు వరకు నీళ్లు. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. శ్రీకాకుళం జిల్లా పొలాకిలో చెరువును తలపిస్తున్న పంట పొలాలు. కోలాటిలో నీటి ముంపుకు గురైన వందలాది ఎకరాలు. ఆందోళన చెందుతున్న అన్నదాతలు. అల్లూరు జిల్లా చింతూరులో దంచి కొడుతున్న వర్షం. ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి నది. పొంగి పొర్లుతున్న చీకటి వాగు, సోకులేరు వాగు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద. జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేరెత్తి దిగువకు నీటి విడుదల. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన జోరు వానలు. భారీ వర్షానికి బికనూర్, తలమడ్ల మధ్య రైలు పట్టాలపైకి వరద నీరు. నిలిచిన ట్రైన్ రాకపోకలు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు. నిలిచిన బొగ్గు ఉత్పత్తి. గనుల్లో భారీగా వరద నీరు చేరడంతో ఆటంకం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు. మానేరు వాగులో చిక్కుకున్న 6 పశువుల కాపర్లు. నాగయ్య గల్లంతు. మిగిలిన 5 కోసం ఎదురుచూపు. ఖమ్మం జిల్లా ఎడ్లబంజర్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ట్రాలీ, లారీ బోల్తా. స్వల్ప గాయాలతో బయటపడ్డ లారీ డ్రైవర్. బైక్ను తప్పించబోయి అదుపు తప్పిన వాహనం. తిరుపతి జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్. 2.5 లక్షల విలువైన 11 కేజీలకు పైగా గంజాయి స్వాధీనం. కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఆది శ్రీనివాస్ ఫైర్. ఓటు చోరీ చేసి ఎన్నికల్లో విజయం సాధించింది నిజమా కాదా అని ప్రశ్న. పీసీసీ చీఫ్ ఆరోపణలకు జవాబు చెప్పకుండా విమర్శలేంటని ఫైర్. గోషామహల్లో సీఎం రేవంత్ స్టైల్లో గణనాథ్. తెలంగాణ రైజింగ్ పేరుతో ప్రత్యేకంగా వినాయక మండపం ఏర్పాటు. శ్రీకాకుళం జిల్లా లోగులలో గణేష్ శోభాయాత్ర. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు. వినాయక విగ్రహంతో బైక్ ర్యాలీ.